నమస్తే ఫ్రెండ్స్. నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్‌కి స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టికెట్ల గోల హడావుడి నడుస్తూ ఉంది. వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఇప్పటికే ఒక 100 నియోజకవర్గాలలో టికెట్ అనౌన్స్ చేశారు. కానీ నగరి కాన్స్టిట్యున్సీలో మాత్రం ఈ రోజు వరకు కూడా రోజా గారి టికెట్ అనౌన్స్ కాలేదు. సో మొత్తం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏందంటే, ఇంత హై పాపులారిటీ ఉన్నటువంటి రోజా గారికి ఎందుకు టికెట్ ఇంకా ఇవ్వలేకపోతున్నారు? టికెట్ మార్చే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పటికే కొంతమంది మినిస్టర్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఉషా సి చరణ్ గారిని కళ్యాణ్ దుర్గం నుంచి పెనుకొండకు మార్చడం, ఇట్లా వివిధ స్థాయిలో మారుస్తున్నారు. కానీ రోజా గారికి మాత్రం ఇంతవరకు అయితే కాన్స్టిట్యున్సీ మారుస్తున్నారా, లేదంటే తనని పక్కకు పెట్టి వేరే వాళ్ళకి టికెట్ ఇస్తున్నారా అనేది విషయంలో క్లారిటీ రాకపోవడం చాలా చర్చానీయాంశం అయింది. సో దానిపై నా యొక్క చిన్న అభిప్రాయం చెప్పాలన్న ఉద్దేశంతో వీడియోని చేస్తున్నాను. సో నాకున్నంత అవగాహన ప్రకారం ఏంటంటే, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి సర్వేలలో కానీ ఎక్కడైనా కానీ కొంత నగరిలో రోజా గారిపై వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. అంతేకాకుండా సర్వేలలోనే కాకుండా కొంత కాన్స్టిట్యున్సీలో కూడా కొంతమంది నాయకులు రోజా గారి వల్ల ఇబ్బందిగా ఏర్పడి ఒక గ్రూపుగా ఏర్పడి రోజా గారి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి రోజా గారికి టికెట్ ఇస్తే మేమందరం పని చేయము అని చెప్పి వాళ్ళ యొక్క అసంతృప్తిని వ్యక్తపరిచారన్నది కూడా కొంత చర్చానీయాంశంగా ఉన్నది. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో రోజా గారిని అక్కడి నుంచి మూవ్ చేయడానికి వేరే కాన్స్టిట్యున్సీ ఎక్కడ కూడా రైట్ ఫిట్మెంట్ లేకపోయి ఉండొచ్చు. ఒకవేళ రోజా గారిని కాదు అంటే అక్కడ ఇంకొక వ్యక్తి వితిన్ ద వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ రోజు వరకు రోజా గారికి ఉన్నంత స్టేచర్ ఉన్న నాయకుడు వితిన్ ద వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ నగరి నియోజకవర్గంలో కూడా లేరు. కాబట్టి వాళ్ళకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఒకవేళ రోజా గారికి టికెట్ ఇవ్వద్దు అనుకుంటే వాళ్ళు వేరే పార్టీ నుంచి ఎవరినన్నా ఒక లీడర్ ని తీసుకురావాల్సి ఉంటుంది. సో అటు టీడీపీ పార్టీకి చూస్తే గాలి ముద్దుకృష్ణం నాయుడు గారి కొడుకైనటువంటి గాలి భానుప్రకాష్ ఆల్రెడీ రోజా గారిపై పోటీ చేసి ఉన్నారు. బట్ అతని టికెట్ ఆల్రెడీ టీడీపీలో కన్ఫర్మ్ అయిపోయింది. సో అలా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత టీడీపీ నుంచి ఆయన వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు గాలి భానుప్రకాష్. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి అశోక్ రాజు గారు అని చెప్పి ఒకతను టీడీపీ నుంచి సీరియస్గా చాలాసార్లు ప్రయత్నం చేశారు. కానీ తనకు అవకాశం దక్కలేదు అశోక్ రాజు గారికి. అటు గాలి భానుప్రకాష్ తమ్ముడైనటువంటి గాలి జగదీష్ ప్రకాష్, ఆయన కూడా కొంత అదే కుటుంబం నుంచి గాలి ముద్దుకృష్ణమ నాయుడు వారసుడిగా నేను కూడా ఎమ్మెల్యే కావాలని చెప్పి లాస్ట్ టైం కూడా చాలా ఫైట్ చేయడం జరిగింది. కానీ టీడీపీ నుంచి అతనికి కూడా టికెట్ రాలేదు. కాబట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ముందున్న ఆప్షన్స్ రెండు. ఒకవేళ రోజా గారికి టికెట్ ఇవ్వద్దు అనుకుంటే, ఒకటి గాలి జగదీష్ ప్రకాష్ ని వైఎస్ఆర్సీపీలోకి లాగడమా, లేదంటే అశోక్ రాజు గారిని వైఎస్ఆర్సీపీలోకి లాగి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. ఈ ఆప్షన్స్ పై వాళ్ళు వర్కౌట్ చేస్తున్న క్రమంలో ఇంకా అది ఆ నెగోషియేషన్స్ డీల్ క్లోజ్ కాలేదు కాబట్టి ఇంకా ఈ టికెట్ పెండింగ్‌లో పెట్టారు కావచ్చు అని చెప్పి నా యొక్క విశ్లేషణ. సో ప్రాబబ్లీ అశోక్ రాజ్ వర్సెస్ మళ్ళీ అగైన్ గాలి జగదీష్ విషయానికొచ్చినప్పుడు, అంటే అన్న మీద తమ్ముడు పోటీ చేస్తే ఇంకా కలిసొస్తదన్న అంశంతోటి గాలి జగదీష్ వైపు వైఎస్ఆర్‌సీపీ చూస్తుంది కావచ్చని నేను అనుకుంటున్నా. ఒకవేళ గాలి జగదీష్‌ని గనుక వైఎస్ఆర్‌సీపీలోకి తీసుకొచ్చి గనుక పోటీ చేసినట్లయితే, ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వేరే వేరే పార్టీల నుంచి పోటీ చేసినప్పుడు కొంత వైఎస్ఆర్‌సీపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది కావచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి అది క్లారిటీ రాకపోవడం వల్ల ఇంకా రోజా గారి టికెట్ అనౌన్స్ చేసి ఉండరు కావచ్చు అని చెప్పి నా యొక్క విశ్లేషణ. సో చూద్దాం మరి, లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో. మరి రోజా గారికే దక్కుతుందా? లేదంటే వేరే పార్టీ నుంచి వచ్చి ఎవరన్నా ఆ పొజిషన్ క్యాప్చర్ చేస్తారా అన్నది మనకు తెలియాల్సినటువంటి విషయం. సో ఇదండి బేసికల్‌గా ఇప్పుడు నగరిలో ఉన్నటువంటి ముఖ చిత్రం. దీనికోసం మనం వి హావ్ టు వెయిట్ అండ్ సీ. థాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ వీడియో. కైండ్లీ షేర్ దిస్ వీడియో టు ఎవ్రీవన్. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా, అంటే రోజా గారికి ఇస్తే బావుంటుందా? లేదా? అనేది కూడా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. దానికి మిగతా వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారో చూద్దాం. జై హింద్.